హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భువన కలెక్షన్స్. ఇవాళైతే హనుమాన్ జయంతి కదా! పూజైతే చేశాను. ఫుల్ వీడియో అయితే ఉంది. స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకైతే వీడియో చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తమలపాకులైతే తీసుకున్నాను 11. మన ఇష్టం, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని నీట్‌గా ఆరిన తర్వాత మనం ఒక్కొక్కటి గుచ్చుకోవాలనమాట థ్రెడ్ తీసుకొని. తమలపాకులంటే హనుమంతుకి చాలా ఇష్టమంట. అది ఎందుకనేది నేను ఒక కథ అయితే చదివాను. అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. మీకు కూడా ఈ కథ అర్థమవుతుంది. సీతమ్మని వెతుకుతూ హనుమంతుడు లంకలోకి వెళ్తాడు. రావణాసుడు సైనికులు బంధిస్తారు హనుమంతుని. తోకకి నిప్పు పెడతారు. ఇంకా హనుమంతుడికి ఫుల్లు కోపమొచ్చి లంక మొత్తం తగలబెడతాడు. బంగారు లాంటి లంక మొత్తం కాలిపోతుంది. బూడిదైపోయింది. హనుమంతుడికి కూడా గాయాలయ్యుంటాయి. గాయాలను చూసి రాముడు తన పక్కన కూర్చోపెట్టుకొని చాలా బాధపడతాడు. శ్రీరాముడు తనంతకు తానే వెళ్లి తమలపాకులను కోసుకొని తీసుకొని వస్తాడు. హనుమంతుడికి శ్రీరామ్ అంటే అంత ప్రేమ. తమలపాకు వల్లనే తన గాయాలు, నొప్పి మొత్తం తగ్గిపోతాయని హనుమంతుడికి రాముడు తెచ్చిన తమలపాకులంటే అంత ఇష్టమనమాట. అప్పుడు హనుమంతుడు జాంబవతుడితో ఈ మాట చెప్తాడనమాట. ఇంక ఎవరైనా నన్ను కొల్చాలి అనుకుంటే తమలపాకుతో ఒక మాల చేసి అర్పిస్తే వాళ్ళని అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్తాడు జాంబవతుడు. జాంబవతుడికి ఇలా చెప్పాడు. వాళ్ళ కష్టాన్ని దూరం చేస్తాను. తమలపాకుని తెచ్చిన వాళ్ళని నేను రాముడిలాగా భావిస్తాను అని చెప్పాడు. ఇది జరిగిన కథ. ఈ కథ మీకు కూడా తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చదివాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో షేర్ చేశాను. ఫస్ట్ తమలపాకులన్నీ ఇలా కుట్టేసుకున్నాను. ఒకటి దాని తర్వాత ఒకటి అలా 11 ఆకులతో అయితే నేను ఇలా అన్నీ ఫస్ట్ కుట్టేసుకోవాలి. తర్వాత మనము ఫ్లవర్స్‌తో కుట్టుకోవాలనమాట. 11 తమలపాకులతో అయితే ఇలా కుట్టేసుకున్నాను మంచిగా. ఇంకా ఒక ఫ్లవర్ అయితే తీసుకొని దీన్ని కుడుతున్నాననమాట. నేను ఎలా కుడుతున్నాననేది చూడండి. మీరు కూడా నెక్స్ట్ టైమ్ హనుమంతుడికి ఇలా మాల వేసి చూడండి. ఫ్లవర్ మంచిగా నిలబడాలి, ఊడిపోకుండా ఉండడానికి 2, 3 సార్లయితే కుట్టుకోవాలనమాట. నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా 2, 3 సార్లయితే కుట్టుకోవాలి. ఇలానే కుట్టుకోవాలని ఏం కాదు. నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా డిఫరెంట్‌గా కూడా కుట్టుకోవచ్చు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. తమలపాకుతో ఇలానే కాకుండా ఇంకా డిజైన్స్‌తో కూడా మంచిగా కుట్టుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ టైమ్ అప్‌లోడ్ చేస్తాను. మనం మంచి మనసుతో మనము దేవుణ్ణి పూజిస్తే అదే చాలు. మనం చేసేది 10 మినిట్స్ అయిన పూజని మంచి మనసుతో చేయాలి. మనం హనుమాన్ పూజ చేయాలనుకుంటే హనుమాన్‌కి ఎంతో ఇష్టమైన తమలపాకులు పెట్టి పూజే చేయాలి. ఇంకా ఆకు పూజ కూడా మనం చేపిస్తూ ఉంటాము. మాకు ఇంటి దేవుడు కూడా హనుమంతుడే. హనుమాన్ జయంతి రోజే వీడియో అప్‌లోడ్ చేయాలనుకున్నాను. కానీ నాకు ఈ పూజ చేసే టైమే సరిపోయింది. అందుకే అప్‌లోడ్ లేట్‌గా పెడుతున్నాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ అయితే కుడుతున్నాను. మేము స్టెప్ బై స్టెప్ అయితే మీకు అంతా అయితే పెట్టాను వీడియో అనేది. మంచిగా గుచ్చుకోవాలనమాట. ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంటుంది. మనం అలాంటప్పుడు ఒక 2, 3 టైమ్స్ మాత్రము దారముతో మనము గట్టిగా లాగాలి. ఎక్కువ లాగామనుకోండి మళ్ళీ ఫ్లవర్స్ అనేది పోతుంటాయి. ఇక్కడ చూసారా? నేను అంటుంటే పోతూనే ఉందనమాట. ఇక్కడ మిస్టేక్ అవుతుంది. మనం నెమ్మదిగా అనాలి. ఆకు స్మూత్‌గా ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం చిన్నగా అనాలి. నాతో చిన్న సూది లేక ఇలా పెద్ద సూదితో కుట్టాల్సొచ్చింది. ఆ సూదికి మొత్తం ఆకంతా వెళ్ళిపోయింది. అది కాక ఇంకా ఇలాంటివి చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను కూడా దేవునికి వెయ్యాలి అని నేను కూడా ఇంకా ఆకుమాలైతే ఇలా తయారైతే చేసుకుంటున్నాను. మనం ఏదైనా అనుకుంటే అన్నీ చేయగలము. ఫైనల్‌గా అయితే ఆకుమాలైతే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నాకు చాలా బాగా ఇంకా హనుమాన్‌కి తమలపాకుతో పాటి వడలు కూడా చాలా ఇష్టమంట. నేను వడలు కూడా ప్రసాదాలుగా మినపగుండ్లను 4 అవర్స్ ముందే మనం నానబెట్టాలి. తర్వాత మనం మిక్సీకేసుకొని పిండిని బాగా కలిపి అందులోకి కొంచెం సాల్ట్ ఏసి బాగా కలపాలనమాట. ఇంకా టీ స్ట్రైనర్‌తో అయితే నేను ఇలా వడలైతే వేస్తున్నాను. నాకు కూడా హ్యాండ్‌తో వేయడం రాదనమాట. ఇంకా టీ స్ట్రైనర్ హెల్ప్ తీసుకొని ఇలా అయితే వేస్తున్నాను వడలు. మనం దేవుడికి ఎన్ని మాల వేయాలనుకుంటున్నామో, ఎన్ని వడలేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం వేసుకోవాలనమాట. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి. నేను 11 గారెలైతే పెట్టుకోవాలనుకుంటున్నాను. మనం 9 అయినా, 11 అయినా, 21 వడలైనా, 108 వడలైనా అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం దేవునికి ఎన్నైనా పెట్టవచ్చు. ఇంకా అన్ని వడలైతే అన్నీ మొత్తం వేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! 3 టైమ్స్ అయితే నేను వడలైతే వేశాను. వడలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్‌గా అయితే గారెలు మంచిగా వచ్చాయి. ఎలా వస్తాయో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను. మంచిగా అయితే వచ్చాయి. కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో.
ఇంకా వడలు కూడా తయారైపోయాయి. ఒక థ్రెడ్ తీసుకొని 3 పొరలుగా థ్రెడ్‌ని తీసుకొని దానికి పసుపు పట్టించి, మనం వడలు ఎన్ని వేయాలనుకుంటున్నామో అన్నైతే ఇలా గుచ్చుకోవాలనమాట. నేను చూపిస్తున్నాను కదా! అలా అయితే మీరు అన్నీ గుచ్చుకోవాలి. 11 గాని, 5 కానీ, 21 గానీ అలా ఎన్నైనా మనం ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. దేవునికి మనం వడమాల వేయాలనుకుంటున్నాం కాబట్టి వేయొచ్చు. అవి ఇన్ని వేయాలా, అన్ని వేయాలా అనేదైతే ఏం కాదు. మనం మంచి మనసుతో అయితే వేయాలి దేవునికి. హనుమంతుడికి తమలపాకులు గానీ, వడమాల కానీ అంటే చాలా ఇష్టమనమాట. అందుకే నేను కూడా హనుమాన్ జయంతి మంచిగా చేయాలని ఇలా అయితే చేస్తున్నాను. మీరు కూడా హనుమాన్ జయంతి ఎలా చేశారో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే 11 వడలేద్దామని జెప్పి ఇలా కుట్టుకుంటున్నాను. మా సైడ్ అయితే మేము ఇది వడలంటాము. మీ సైడ్ ఏమంటారో అనేది కూడా కామెంట్ చేయండి. కొందరు గారెలంటారంట. మేమైతే వడలంటాము. ఎన్ని వేశాను అనేదైతే నేను ఎంచుతున్నాను ఇక్కడ. ఫైనల్‌గా అయితే వడమాలైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే కుట్టుకున్నాను. ఇంకా హిమాల తీసుకొని హనుమంతుడికైతే ఇలా అయితే వేశాము. చూసారు కదా! మేమైతే హనుమంతుడికి వడమాలైతే ఫైనల్‌గా వేసేసాము. మా పూజ గదికి కూడా ఇంకా డెకరేషన్ చేశాను. ఇలా ఫ్లవర్స్ పెట్టి మంచిగా అయితే డెకరేషన్ చేశాను. తమలపాకులు కూడా ఇంకా మాల అయితే వేసేసాము. ఇంకా హనుమాన్‌కైతే ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. మంచిగా అలంకరించాను. హనుమాన్‌కి, లక్ష్మీదేవికి మంచిగా అయితే అలంకరించాను ఫ్లవర్స్ పెట్టి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టాననమాట. పూజ ఒకటే చేయడం అంతే. ఇంక అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ. చూసారా తమలపాకులతో, వడలతో హనుమంతుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇంకా ఇక్కడైతే పూజకైతే నేను ఒత్తులు వేసి ఆయిల్ పెట్టి ఇంకైతే పూజ అయితే చేయాలి. పూజ అయితే చేద్దామని చెప్పి నేను ఇంకా రెడీ చేస్తున్నాను. మీరు కూడా హనుమాన్ జయంతి ఎలా జరుపుకున్నారో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇంకైతే ఇక్కడైతే నేను దీపం వెలిగిస్తున్నాను. ఇంకా పూజకైతే రెడీ చేస్తున్నాను. దీపం పెట్టేసాను ఇంకా. ఇంకా అగరబత్తి పెట్టి పూజ అయితే చేస్తున్నాను. అగరబత్తి వెలిగిస్తున్నాను. ఇక్కడైతే పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము టెంపుల్‌కి కూడా వెళ్ళాలనుకున్నాం. టెంపుల్‌కి వెళ్ళే టైం లేక ఇంకా మంచిగా ఇంట్లోనే పూజ మంచిగా చేసుకున్నాను నేనిక్కడ. ఇలా పూజ చేసుకుంటే మన మనసు చాలా తృప్తిగా ఉంటుంది. మనం ఇలానే పూజ చేస్తూ ఉండాలి. ఒక్కరోజు పూజ చేయకపోయినా మనకి ఎలానో అనిపిస్తుంది. చూసారా మా పూజ గది ఎంత బాగా కనిపిస్తుందో. మీకెలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాననమాట. ఇక్కడ కొబ్బరికాయకైతే నేను బొట్లయితే పెడుతున్నాను. ఇలా దేవునికైతే పెట్టేశాను. కొబ్బరికాయ గూడా మంచిగా పగిలిందనమాట. ఇంకా కొబ్బరికాయలనైతే ఇక్కడ హనుమాన్ దగ్గరైతే పెట్టేశాను రెండైతే. నాకు తెలిసిన పూజలైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను హనుమాన్‌ది కథ చదివాను కాబట్టే మీకు షేర్ చేశాను. మీకు కూడా హనుమంత్ కథ అయితే తెలిసుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా హారతైతే ఇస్తున్నాను. అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా హారతైతే ఇస్తున్నాను. మంచిగా అయితే పూజకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. పూజ బాగా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ కామెంట్ కూడా చేసేయండి. జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.